నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. చెన్నమల్ల శ్రావణి గారని పెట్టారండి. సార్ నేను గత 7 సంవత్సరాల నుంచి స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నాను సార్. నా స్కిన్ బాగా పాడైపోయింది. దయచేసి ఇలాంటి క్రీమ్స్ ఆపండండి. దయచేసి ఎవరైనా గానీ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది బయట తీసుకోవాకండి. ఒక 1 ఇయర్ నుండి స్టెరాయిడ్ క్రీమ్స్ ఆపేశాను. ఇప్పుడు నా స్కిన్ మొత్తం బ్లాక్‌గా అయిపోయింది. మళ్ళీ నా కలర్ నాకు రావాలనంటే ఏం చేయాలి సార్? ప్లీజ్ రిప్లై. ఈ కొంచెం సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా మళ్ళీ ఫేస్ అంతా స్వెల్లింగ్ వస్తుంది. దద్దుర్లు వస్తున్నాయి సార్. ఏం చేయాలి తెలియట్లేదు సార్. అలా ప్రతిసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అతడు మళ్ళీ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్ సజెస్ట్ చేస్తున్నారు. నా ఫేస్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ లేదా సార్? ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారండి. చిన్నమల్ల శ్రావణి గారు, మీరు గమనించాల్సింది ఏంటనంటే, ప్రజలకి, నా వీక్షకులకి, నా సబ్స్క్రైబర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అడపదడపగా మీరు క్రీమ్స్ బయట తీసుకోవటం కానివ్వండి, సింపుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక డాక్టరే కదా, తను కూడా స్కిన్కి ఫెయిర్నెస్కి ఇస్తారు కదా అని చెప్పి క్రీమ్స్ తీసుకోవటం అనేది చేయకూడదండి. దయచేసి మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి, అంటే ఎండి డివిఎల్, డిఎన్బి డివిఎల్, డిడివిఎల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళనే మీరు కలిసి దాంతో అసలు డిస్కస్ చేయాలి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చర్మంవి కానీ, జుట్టు కానీ, వెంట్రుకలు కానీ ఉంటే కనుక మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది అసలు ఎలా డాక్టర్స్ ఎలా కష్టపడుతున్నారు, మీ స్కిన్ని అనలైజ్ చేసి మీకు ఎలా ట్రీట్మెంట్ ఎలా చేయాలి కరెక్ట్ పద్ధతిలో అనే దాని గురించని చూస్తూ ఉంటారు. స్టెరాయిడ్ అబ్యూస్ గురించనే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ముందుకు రావాలని కోరుకుంటూ నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇలా శ్రావణి గారికి వచ్చిన ప్రాబ్లమే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎన్నో లక్షలాది మంది స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అబ్యూస్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు గూగుల్లో టైప్ చేశారనుకోండి, టాపికల్ స్టెరాయిడ్స్ బ్యాన్డ్ ఇన్ ఇండియా అని అంటే మీకు ఆ స్టెరాయిడ్ క్రీమ్స్లో ఏవే బ్యాన్ చేశారు, షెడ్యూల్ హెచ్లోకి మార్చేశారు. అంటే ఒక డర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వందే మీరు తీసుకోకూడదు అనమాట. సో కానీ మన భారతదేశం కదండి, అన్నీ జరుగుతూనే ఉంటాయి మన దాంట్లో. అలాంటప్పుడు మనమేం చేయాలి? మన జాగ్రత్తలు మనం చేసుకోవాలి. మన జాగ్రత్తల్లో ఏంటి? ఒక క్రీమ్ పెట్టుకుంటే ఫేస్ అంతా గ్లో అయిపోవటం, మంచిగా తెల్లగా అయిపోవటం అలాంటిది జరగదండి. అలాంటి క్రీమ్స్ ఏమైనా తీసుకొని మీరు వాడుకుంటున్నారు, బ్యూటీ పార్లర్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ అని ఉంటాయండి. ఫైజా బ్యూటీ క్రీమ్ కానీ, గ్లోయింగ్ క్రీమ్స్ అని కానీ, ఫెయిర్నెస్ క్రీమ్స్ అని కానీ, లేకపోతే దాంట్లో కొన్ని ఇతరత్ర పర్ల్ వైటనింగ్ క్రీమ్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయండి. వాటితోటి స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ తోటి వాడటంతో వాటితోటి మనకి చర్మంలో స్టెరాయిడ్స్ అనేది అప్లై చేయడంతో చర్మంలో గ్లో అనేది ఇమీడియట్గా వస్తూ ఉంటుంది. అది ఆపంగానే మళ్ళీ నల్లగా అయిపోతుందండి. అదే విధంగా మీరు చూస్తే కనుక మొటిమలు కూడా పెరగవచ్చు. దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారనుకోండి, ఇంకా మొటిమలు పెరుగుతూ ఉంటాయి, ఇంకా నల్లగా అవుతూ ఉంటాయి. దానికి మనకి ఎటువంటి ప్రాబ్లము, అది ఎటువంటి సొల్యూషన్ అనేది అర్థం కాక చాలామంది దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. అంటే అది పెట్టకపోతే చర్మంకంతా వింతగా బిహేవ్ చేస్తుంది కదా, అలాంటప్పుడు నేనేం చేయాలి, మరి దాన్ని పెట్టేద్దాం కదా, ఒక క్రీమే కదా అని పెట్టేస్తూ ఉంటారు. అప్పుడే తప్పు జరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయో, అలానే మీకు ఒకటే క్రీమ్ తోటి అన్నీ సెట్ అయిపోతున్నాయని అంటే మీరు చాలా జాగ్రత్త పడాలండి. మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. స్టెరాయిడ్ ఫ్రీ క్రీమ్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి. స్టెరాయిడ్ ఫ్రీ క్రీమ్స్ అయితే మీకు అది ఏం పెద్దగా గ్లో తీసుకొస్తుందని కాదండి, అది సేఫ్గా వాడుకోవటానికని. రిజల్ట్స్ ఎలా వస్తాయి అని అంటే దానికి మళ్ళీ మీ చర్మానికి, మీ స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినాయి అనే దాని గురించి చూసుకొని మనం దాంతో డిసైడ్ అవుతాం అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అని అంటే ఫస్ట్ ఆ క్రీమ్ అనేది చెత్తబుట్టలో పడేయాలి. మీకు సజెస్ట్ చేస్తున్న ఫ్రెండ్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళకి చెప్పాలి, నాకు ఇది ప్రాబ్లం అవుతుంది, నేను వాడను సార్, మీకు ఇంకొవరికైనా కూడా మీరు ఇవ్వకూడదు అని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. చెప్తే మీకు ఏమవుతుందంటే అది ఒక నలుగురికి ఇవ్వరనమాట. నేను చాలామంది నా పేషెంట్స్ని గమనించింది ఏంటంటే, మెడికల్ షాప్లోకి వెళ్ళి క్రీమ్ తీసుకొని వచ్చి వాడుకోవటం, రెండోది ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఆ క్రీమ్ తీసుకొని అది వాడుకోవటం, ఇంట్లో ఏదో ఒక క్రీమ్ ఉంటే దాన్ని తీసుకొని వేసుకోవటం, దాంతో అది ఉంటుందన్నమాట. అంటే జ్వరానికి వస్తే ట్యాబ్లెట్స్ ఎలా అయితే దొరుకుతాయో అలానే మనం ఇది కూడా వాడుకోవచ్చు అనే ఉద్దేశంలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఒకటండి, చర్మానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ ఇవి వాడుకోవచ్చండి. కానీ మీకు గ్లో రావాలని అంటే మీకు అడపదడపగా ఒక క్రీమ్ తీసుకొని పూసేసుకుంటే నలుపు తగ్గిపోతుంది అని అంటే అలా కుదరదండి. మంగు మచ్చలు ఉన్న పేషెంట్స్కి కూడా చాలామంది ఇదే చేస్తారండి. అలా క్రీమ్ తీసేసుకుంటారు, వాడేసుకుంటూ ఉంటారనమాట. అది అలా పద్ధతి కాదు. దయచేసి ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నానండి, మీరు దయచేసి ఇలాంటి మందులు, ఇలాంటివి
చేయకండి. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఫస్ట్ మీరు మా దగ్గరికి రండి. రాలేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోండి. ఫస్ట్ ఆ క్రీమ్స్ అనేది వాడటం ఆపేసేయండి. ఆ తర్వాత మీకు నెమ్మదిగా స్కిన్ రికవర్ అవుతూ ఉంటుందండి, రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న మంచి మాయిశ్చరైజర్ అయినా పెట్టండి, లేక సెలీసాఫ్ట్ అనే ఒక మంచి మాయిశ్చరైజర్ మా దగ్గర ఉంటుందండి. మీరు ఆ సెలీసాఫ్ట్ మాయిశ్చరైజర్ని 6 టైమ్స్ a డే పెట్టండి. గంటకు ఒకసారి కూడా పెట్టొచ్చు. మీ స్కిన్ రికవరీ అవుతూ ఉంటుంది. నేను సజెస్ట్ చేస్తుంది ఏంటి, ఒక మాయిశ్చరైజర్ ఒక్కటే. మాయిశ్చరైజర్ని మీరు మంచిగా యూస్ చేసుకుంటూ పోతుంటే చర్మంలో మనకి రిజల్ట్స్ అనేటివి చాలా మంచిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఆ రికవరీ రిపేర్ అనేది జరగటానికి అని, రికవర్ కావటానికని, దీనికోసమనే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మాయిశ్చరైజర్స్. ఈ మాయిశ్చరైజర్ మన చర్మానికి పెడుతుంటే దానికి నీళ్ళు ఇచ్చినట్టుగా అనమాట. అంటే ఒక బానిసత్వం అనేది స్టిరాయిడ్కి ఉంటుందండి ఈ క్రీమ్స్. ఈ క్రీమ్స్ ఎలా చేస్తాయంటే చర్మాన్ని ఒక మందు తాగే అతను మందు కోసమని ఎలా పోర్లాడతాడో సాయంత్రం కాగానే, అలానే ఈ క్రీమ్కి అంత బానిసత్వం చర్మాన్ని తయారు చేస్తుంది. అతనికి తీసుకెళ్ళి ఒక గ్లాసులో మందు వేసి ఒక గ్లాసులో నీళ్ళు పోసామనుకోండి, ఏం తీసుకుంటారు? మందే తీసుకుంటాడు. ఆయనకు తెలుసు నీళ్ళైనా కానీ మంచిదే, చాలా సేఫ్ అని చెప్పి, కానీ తీసుకోరు. ఎందుకనంటే బానిసత్వం. అలా మీ చర్మానికి స్టిరాయిడ్ క్రీమ్ అనేది బానిసత్వంని క్రియేట్ చేస్తుంది. ఈ బానిసత్వాన్ని క్రియేట్ చేసినందుకే మనము దాన్ని నెమ్మదిగా తగ్గించేసేయాలి, లేదా పూర్తిగా మాన్పించేసేయాలి. నీళ్ళ లాంటిదే మాది మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ తాగే నీళ్ళు లాంటిది, సేఫ్గా ఉంటుందండి. సింపుల్గా పెడుతూ ఉండండి. ఒకవేళ మా మాయిశ్చరైజర్స్ నచ్చలేదనుకోండి, పెడుతున్నంతసేపు నల్లగా అవుతుందని ఫీల్ అయ్యారనుకోండి, మీరు గమనించాల్సింది ఏంటంటే అది స్టిరాయిడ్ క్రీమ్ తోటి వచ్చిన డ్యామేజ్ తప్ప మా మాయిశ్చరైజర్ తోటి కాదండి. సరే, అలా అనుకున్న మాయిశ్చరైజర్స్ని ఆపారనుకోండి, మళ్ళీ ఆ క్రీమ్లోకి వెళ్ళకండి. మీరు మళ్ళీ అదే క్రీమ్లోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా కాకుండా నెమ్మదిగా దాన్ని మాయిశ్చరైజర్ తోటి రికవరీ చేసినాక 2 నెలల తర్వాత లేజర్స్, పీల్స్ ఇవన్నీ చేస్తూ అప్పుడు మీ నలుపుని నెమ్మదిగా కరిగించవచ్చు అనమాట. లేజర్స్ అనేది మనం చేస్తే మనకి 2 నెలల తర్వాత, పీల్స్ తర్వాత సెట్ అయింది అనుకోండి, చాలా వరకు చేయొచ్చు. నిన్న కూడా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి. తను సంవత్సరం నుంచి నా దగ్గరకు వచ్చారు. తను కూడా సేమ్ ఇలానే 7 సంవత్సరాల దాకా స్టిరాయిడ్ క్రీమ్స్ అది యూస్ చేశారండి. యంగ్ అమ్మాయి, మొత్తం మొటిమలంతా వచ్చేసి విపరీతంగా నలుపు అయిపోయి మొత్తం ఇబ్బంది పడేవాళ్ళు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత తనకి స్కిన్ అంతా కామ్ డౌన్ అయిందండి. కామ్ డౌన్ అని అంటే మనకి చర్మంలో మొటిమలు అవన్నీ కొద్ది కంట్రోల్లోకి రావటం మొదలెట్టింది. 2 నెలల నుంచి 3 నెలల తర్వాత నేను పీల్స్, లేజర్స్ అవన్నీ చేయటం మొదలుపెట్టినాక ఆ తర్వాత చర్మంలో మనకి అక్కడంతా ఉన్నదంతా టెండెన్సీ నలుపు అంతా తగ్గించుకుంటూ పోయి ఇప్పుడు చాలా బెటర్గా ఫీల్ అయ్యారు. నిన్నే వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా ఒక వీడియో రివ్యూ కూడా ఇచ్చారు. మీకు ఆ వీడియో రివ్యూ కూడా మా ఛానల్లో వస్తుంది, మీరు చూడొచ్చు. అయితే ఇలా మనం చేసినప్పుడు మనకి జాగ్రత్తలు మనం చేసుకునేది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, కనీసం 6 నెలల దాకా మీరు ఓపిక పట్టాలి. దాని తర్వాత మీరు అది ట్రీట్మెంట్స్ కూడా చేసుకుంటూ 2వ నెల నుంచి 3వ నెల నుంచి దానికి మీకు మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. ఇప్పుడు ఏ స్టిరాయిడ్ క్రీమ్ లేకుండా తను హ్యాపీగా మంచిగా ఉన్న స్కిన్ని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా క్రీమ్స్ ఆపారనుకోండి, ఉన్న గ్లో ఉంటుంది, లేక మామూలుగా ఉంటుంది. అంతేగాని మీకు నలుపుగా మారదు, మొటిమలు రావు, మీకు ఇబ్బందికరంగా మారదన్నమాట. సో మనం గమనించాల్సింది అది. స్టిరాయిడ్ క్రీమ్లో వాడితే నాకు గ్లో వస్తుంది కదా, మీ క్రీమ్లో వాడితే అంత గ్లో రాదు కదా అని అంటే ఆబ్వియస్లీ అండి రాదు. కానీ మాది సేఫ్గా ఉంటాయి. మీరు ఎప్పుడు ఆపేసినా కానీ మీకు మంచిగానే ఉంటుంది రిజల్ట్. మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకున్నారనుకున్న ఇతర పేషెంట్స్ లాగా మీకు గ్లో మెయింటైన్ అవుతుంది. సో అలా అనమాట. మనకి చూసుకోవాల్సింది ఏంటంటే సేఫ్ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ అనేటివి మా దగ్గర ఉంటాయి. అదే షార్ట్ టర్మ్ మీరు అలాంటివి కానీ మీరు అలా ఇబ్బంది పడకండి. దయచేసి శ్రావణి గారు, మీరు మాతోటి కన్సల్టేషన్ వస్తే మీకు తెలుస్తుంది అసలు చర్మానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఇదండి విషయం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ, బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానీ, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ వాడకండి. దయచేసి మీకు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు తప్పకుండా మా దగ్గరకు వస్తే మంచిగా రిజల్ట్స్ రావటానికని నేను మీకు ఒక మంచి రెజిమెన్ అనేది తయారు చేసి ఇస్తానండి. దాంతోపాటు లేజర్ స్పీల్స్ కూడా మీకు ఏ సమయంలో స్టార్ట్ చేయాలనేది కూడా నిర్ణయిస్తారండి. సో ఇదండి విషయం. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ, అలానే ఎంతోమంది స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకి దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీ అమ్మగారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, ఎవరైనా మిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ కనిపించారు ఇలా స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడుతున్నారు అని అంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇవ్వండి. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో నాతో పాటు పాల్పంచుకోండి.
మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నేను మీ ముందుకు వస్తాను. అలానే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ, చర్మానివి కానీ, జుట్టువి కానీ, వెంట్రుకలు కానీ, మీలాంటి వాళ్ళు ఎంతోమందికి సఫరింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాటిని మీరు కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి ఇలా నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.